చిక్మంగళూరులో హైయెస్ట్ పీక్ ఏంటో తెలుసా? ముల్లంగిరి పీక్. సో అది ఇంకా ఎందుకు లేట్ చేయడం, చూసేద్దాం వచ్చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను చిక్మంగళూరుకి అయితే వచ్చేసాను అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో నేనైతే ఇది అంటే కూర్గ్ టు చిక్మంగళూరు అనమాట. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత కూర్గ్ అండ్ చిక్మంగళూరు అయితే వెళ్ళాను. సో ఇది వచ్చేసి ఒక ప్యాకేజ్ ద్వారా వెళ్ళాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీకు ఎవరికైనా తెలియకపోతే నేను ప్లేలిస్ట్ అయితే యాడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఎవరికైనా డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే సో అక్కడ మీరు ఈజీగా అంటే మీకు ఐటనరీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఈజీగా అర్థమవుతాయి. నేను అందుకని అంత మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు నాకు ఎంతైతే తెలుసో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ముల్లంగిరి పీక్ అయితే వెళ్ళాను అనమాట. సో ఇది వచ్చేసి చాలా హైయెస్ట్ పీక్ అనమాట కర్ణాటకలో. సో వెళ్తుండగానే అసలు ఆ రూట్ ఉంది, ఎంత బాగుందంటే మనం ఒక ట్రిప్కి వెళ్తే ఫర్ ది ఫస్ట్ టైం మనం ఫీల్ అయ్యేదేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రావెల్ అంటే ఎంతూజియాజం ఉన్న వాళ్ళంటే వేరేలా ఫీల్ అవుతారు. బట్ అలా లేని వాళ్ళు ఏంటి తర్వాత లేగుద్దాంలే అన్నట్టు ఉంటారు. కానీ అలా చేస్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్ మాత్రం మిస్ అయిపోతారు. సో నేను కూడా అట్లా చేసేదాన్నే కాబట్టి చెప్తున్నాను. బట్ నేనైతే ఎర్లీ మార్నింగే వచ్చాను. సో మీరు ఇలాంటి జీప్స్ అయితే ఉంటాయి. సో అవి మీరు అందరితో మాట్లాడుకుంటేనే మీకు తగ్గుతుంది అనమాట. 200-300కి అట్లానే వచ్చేస్తారు. బట్ మీరు సింగిల్గా వెళ్ళాలంటే చాలా కాస్ట్ పడుతుంది. సో నేను ఇది ప్యాకేజ్ ద్వారా వెళ్ళాను, 7,500. సో కూర్గ్ అండ్ చిక్మంగళూరు ఓవరాల్గా మనం అంటే బడ్జెట్ ప్రకారంగా వెళ్ళాలి అంటే ఇంతలోనే అని అనుకుంటే మనకి 10,000 ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ 10,000లో మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసి వచ్చేయచ్చు. సో మీరు ఈ మేకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ అయితే చూసేయండి. సో ఫైనల్లీ నేనైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా వ్యాన్ అయితే వెళ్ళదు. సో మనమే నడవాలి. సో అదే కదా ట్రెక్కింగ్ లాగా, అందుకని. సో ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, అది నేను చూపిస్తున్నాను. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువ టిఫిన్స్ అలాంటివి దొరకవు. బట్ ఇక్కడ చిన్న షాప్ ఉంటే అక్కడైతే చేసేసాను టిఫిన్ అయితే. సో ఎంత బాగుంది కదా సన్ రైజ్ అనేది అని చెప్పేసి అనిపించింది. సో అందుకని అది క్యాప్చర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇది ఒక్కటే ఉంది ఇక్కడ టిఫిన్ సెంటర్. ఇక్కడ దగ్గరలో ఇంకేమీ లేవు, చూస్తున్నారు కదా మీరు. ఇదంతా హిల్స్ ఇంకంతా ఉంది, కానీ అసలు టిఫిన్ అనేది ఇంకెక్కడా లేదనమాట. సో చచ్చినట్టు ఎవరైనా సరే నచ్చినా నచ్చకపోయినా ఇంక ఇక్కడే ఇదే తినాలన్నమాట. సో ఇంకా అందరు తింటున్నారు కదా అని చెప్పేసి ఈ లోపు నేను అటు ఇటు తిరిగి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అట్లాంటివి చేసేసుకున్నాను. సో అందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా ప్యాకేజ్లో వెళ్ళాం కాబట్టి. సో అందరికి తెలుసు కాబట్టి వాళ్ళకి నా గురించి అర్థమైపోయింది. సో ఇట్లా వీడియోస్ తీసుకుంటా అనేసి. సో ఇంక నేను పక్కకి వెళ్ళిపోయి తీసేసుకున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. అండ్ నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట మన ముల్లంగిరి పీక్కి వెళ్ళడానికి. ఇది వెళ్ళేటప్పుడు అస్సలు ఓల్డ్ పీపుల్ ఉన్న వాళ్ళైతే అసలు ఎక్కలేరు, ముందే చెప్తున్నాను. మనలాంటి వాళ్ళు అంటే 24s అట్లా ఉంటారు కదా, 23 లేకపోతే 20sలో ఉన్న వాళ్ళు అయితే ఎక్కగలరు. సో ఫిట్గా ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. బట్ లేని వాళ్ళకైతే అస్సలు ఎక్కలేరు, ట్రై చేయొద్దు. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వెదర్. నేను మేలో వెళ్ళినా కూడా ఇంత బాగుందంటే అసలు ఇంకా అంటే నవంబర్ ఆ టైంలో వెళ్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట, పిచ్చెక్కిస్తుంది. నవంబర్ ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి మీరు. సో ఇదంతా కింద అనమాట ముల్లంగిరి పీక్లో, అంటే సగం దూరం వెళ్ళక వచ్చేది. ఇది ఇంకా అప్ స్టేజ్ అనమాట. ఇది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ పైకి వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇంకా ఇంత క్లియర్గా కనిపిస్తుంది, కానీ పైకి వెళ్ళగానే మంచి ఉంటుంది అనమాట. సో ఎంత సన్ రైజ్ ఉన్నా కూడా మంచిగా కనిపిస్తుంది మనకైతే కనిపించడానికి. బట్ వీడియోస్లో అయితే ఓకే, కానీ బయటకు కనిపించడానికి మాత్రం చాలా కష్టంగానే వెళ్ళాను నేను. బట్ ఏమైనా లెగ్ పెయిన్స్ అలా ఉన్న వాళ్ళైతే ట్రై చేయొద్దు అనే చెప్తాను, ఎందుకంటే రిస్క్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి పిక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ పైన ఒక టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో అది వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు, ఈ పైన ఉంటుంది టెంపుల్. బట్ నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నా అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకోలేదు. సో ట్రెడిషనల్ వేసుకొచ్చుంటే మేబీ వెళ్ళేదాన్ని. సో మీరైతే ముల్లంగిరి పీక్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి, చిన్నగా ఉంటుంది. సో నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానని గెస్ చేసేయండి.
సో వద్దులే ఇంకా గెస్ట్ చేయడం ఎందుకు, నేనే చెప్పేస్తాను. సో బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ ఏంటా అని అనుకుంటున్నారా? సో బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అంటే జరీ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఇట్లా నార్మల్ వీడియోస్ అవన్నీ స్లో మోషన్స్ అవన్నీ తీసుకున్నాను. చాలా బాగుంది రూట్ కూడా. అండ్ ఈ వాటర్ ఫాల్స్కి బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అని ఎందుకు పెట్టారంటే నిజంగా అట్లా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. సో ఇందాక ముల్లంగిరి పీక్ చూసారు కదా, అది వచ్చేసి 6316 feet అయితే ఉందన్నమాట. 23rd హైయెస్ట్ పీక్ అనమాట వెస్టర్న్ ఘాట్స్లో. సో ఒక స్మాల్ టెంపుల్ కూడా ఉంటుంది, అది విజిట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్, ఇది కూడా విజిట్ చేయండి. నాకేమనిపించిందంటే ఈ ప్యాకేజ్లో ఈ రెండు తప్ప ఆ రోజు అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో ఈ జరీ వాటర్ ఫాల్స్ అండ్ ముల్లంగిరి పీక్ తప్ప నాకు అసలు వేస్ట్ ప్యాకేజ్ అనిపించింది. మనం వెళ్ళుంటే పర్సనల్గా అక్కడే ఎక్కువ చూడొచ్చు అని అనిపించింది నాకైతే. మీరైతే వెళ్తే ప్యాకేజెస్ ద్వారా వెళ్ళొద్దు, మీరు పర్సనల్గా వెళ్ళండి, ఇంకా చాలా చూస్తారు. వీళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ టైం ఎక్కువ తీసేసుకొని సో వాళ్ళైతే ఏం చూపించకుండా తెచ్చేశారు. నాకైతే అక్కడికి వెళ్ళి వేస్ట్ అయింది టైం అని చెప్పేసి అనిపించింది. సో ఇదనమాట. నేనేమో అక్కడ తడి చేశా కదా, సో అందుకని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికైతే లంచ్కి అయితే వచ్చేసాను. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే సో వీళ్ళు తీసుకెళ్ళిన రెస్టారెంట్ దానిలో కూడా అంటే ఏమీ ఫుడ్ బాగాలేదు అసలు. ఈవెన్ వెజ్ అవని నాన్ వెజ్ అవని అసలు బాగాలేదంటే బాగాలేదు. ఎందుకంటే అది చాలామంది రివ్యూ ఇచ్చారు, మీరు తీసుకెళ్ళిన ఎక్కడ బాగాలేదు అని చెప్పేసి. సో మేబీ వాళ్ళు అలాంటి మార్చుకుంటే చాలా బాగుంటుంది, మరి ఏం చేస్తారో. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన వాటర్ ఫాల్స్ వచ్చేసి 267 kilometers ఉంటుంది అనమాట బెంగళూరు నుంచి. అండ్ 24 kilometers ఉంటుంది చిక్మంగళూరు నుంచి. సో ఇక్కడ నాకైతే నచ్చలేదు, ఏదో లైట్గా తినేసి ఇంక బయటకు వచ్చేసి ఇవంతా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో అని చెప్పేసి రెస్టారెంట్. అండ్ ఈ ప్యాకేజ్లో వచ్చేసి ఫుడ్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు అన్ని రోజులకి, అసలు ఒక్క రోజుకి కూడా ప్రొవైడ్ చేయలేదు. సో అన్ని రోజులకి వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గరే తినాలి, బట్ మనమే బిల్ పే చేయాలి. సో అక్కడ తీసుకెళ్ళిన ఫుడ్ బాగాలేదు అండ్ బిల్ కూడా చాలా పే చేశాను అనిపించింది. సో నైట్ అయితే అయిపోయిందనమాట. అసలు ట్రాఫిక్ మస్తు ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అట్నుంచి అటు ఇంకా రూమ్ అదేం లేకుండా మమ్మల్ని ట్రైన్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. అందరూ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు అందరినీ. నెక్స్ట్ నేను హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత న్యూ గో బస్లో అయితే బుక్ చేసుకున్నాను. ఇదైతే నేను ఈ వీడియో క్లిప్ షూట్ చేసినప్పుడు ఆ న్యూ గో బస్ అనేది కొత్త అనమాట. సో అందుకని బస్ అంతా తీస్తున్నాను. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, అది తీయడానికే తీస్తున్నాను అనమాట వీడియో అంతా. సో ఈ బస్లో అయితే నేను విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాను. బస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు. అండ్ నేను ఇదిగోండి, అండ్ నెక్స్ట్ అయితే నేను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసాను, బస్ ఎక్కడో ఆగితే చేశాను. సో న్యూగో అనేది ఛార్జింగ్ వెహికల్ కాబట్టి మళ్ళీ లంచ్ కోసం ఆగారు, అప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్నారనమాట. సో లంచ్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చేశాను శ్రీకృష్ణలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరికైనా ఈ ఎలక్ట్రిసిటీ బస్ గురించి క్లారిటీ రావాలంటే నేను ఆ వీడియోస్ కూడా చేశాను, చూసేయండి. సో ఇదన్నమాట మన చిక్మంగళూరు కూర్గ్ సిరీస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.